మార్క్స్ తక్కువ వచ్చారు ఎగ్జామ్ సార్లు అందరూ తిరుగుతుంటారు, చచ్చిపోవాలని ఉందిరా, ఏ చేయాలి అర్థం కావట్లేదు. రేపు బాధ పోవడానికే మొత్తం రా. ఒకసారి ఈరా నిజమా వేసి చూడరా, బాగుంటుందా? బాగుంటుంది. మొత్తం బాధ అంతా పోద్దా? బాధ మొత్తం పోతుందిరా. లాస్ట్ లో ఉన్నది ఎటువంటి నిజంగా ముఖం కనిపిస్తుంటా, ఏం జరగదు కదా. ఏం జరగదురా, నువ్వు వేయరా. నిజంగా బాగుంటుంది కదా, మొత్తం అంతా మర్చిపోతుంది. మరి ఇంకేడు గుర్తురాదు. లాస్ట్ నుంచి కూడా ఏ ప్రాబ్లం కాదు. మొత్తం ఏం తింటారా మీరు? మనకి జీవితంలో బాగుపడాలంటే సార్లు చెప్పిన మాట వినాలి, ఇవంతా వదలాలి, అప్పుడే మనం జీవితంలో బాగుపడతాం. ఇంకో చెప్పాలా, తల్లిదండ్రుల మాటలు సార్ల మాటలు విని చెప్పింది చదివితేనే మనం బాగుపడతాం. ఎగ్జామ్లు తక్కువ వస్తే ఈరోజు ఏమంది రేపైనా పాస్ అవుతాయి. అర్థమైందా? మీరందరూ మాట ఇవ్వు పక్క. అరే మీరురా వదులురా, అది ఇంకేం తింటారా? అది నెక్స్ట్ నుంచి పాస్ అవుతా పాస్ రావాలి ముందు వచ్చేయండి. జాగ్రత్త. జీవితంలో ఎప్పుడు ఫెయిల్ అయ్యామని బాధపడకండి. బాగా మొత్తం అనేది సొల్యూషనే కాదు అసలు. మన ఎడ్యుకేషన్ అనేది మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం సక్సెస్ అవ్వాలంటే మనం దానిపైన ఫోకస్ చేయాలి, మొత్తం అనేది వదిలేయండి.